నల్లధనం అరికట్టేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని విజయనగరం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. నల్లధనం అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకం అని చెప్పి విజయనగరం ప్రజలందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ప్రభుత్వం తీసుకుని వాటిని మళ్ళీ 500 నోట్లు కొత్తగా మార్చడం, 1000 రూపాయల నోట్లు పూర్తిగా రద్దు చేయడం, వీటన్నిటి వల్ల కూడా పెద్దల దగ్గర ఉన్న నల్లధనం అంతా కూడా బయటకు వస్తుందని, తిరిగి బ్యాంకులో మార్చుకునే అవకాశం కూడా కల్పించారు. కాబట్టి సామాన్యుల వద్దకు రూపాయికి విలువ పెరుగుతుందని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నారు సార్, ఎలా ఉంటుందండి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం? ఈ నిర్ణయం చాలా మంచిదండి. ఎందుకంటే అవినీతి అనేది, సొమ్ము అనేది బయట వస్తుంది. నల్ల బ్యాంకుల్లో నల్లధనం అనేది మొత్తం అంతా మనకి వేరేగా విధంగా దాచుకున్న అవినీతి పరులు అందరూ వేరే చోట్లలో జార్చుకున్న నల్లధనం అంతా ఈ 1000 రూపీస్ 500 రూపాయలు బ్రాండ్ చేసి 2000 నోట్లు, నెక్స్ట్ 500 నోట్స్ కొత్తగా ప్రింట్ చేయించి అన్ని బ్యాంకుల్లో ఇస్తానన్నారు. ఇది చాలా మంచిది. మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది బ్లాక్ మనీ డిగ్ అవుట్ చేయడం ఫ్రమ్ ది పబ్లిక్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఆల్సో. So it is a good wise decision. It would have been taken long back, and it is helps the below poverty line people. సార్ బ్లాక్ మనీ తీయడం మంచిదే సార్. ఇప్పుడు వెనక ముందు దాచుకున్నవన్నీ కూడా మాకు బాగుపడతాయి సార్. ఇప్పుడు మేము బాగుంటాం. ఇదంతా బయటికి రావడం వల్ల మంచిదే సార్. ఇది మాత్రం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమే సార్. సామాన్య ప్రజలు దీనివల్ల బాగా లబ్ధి పొందుతారు సార్. డబ్బున్నోడు ఎప్పుడు డబ్బున్నోడుగానే ఉంటాడు, పేదవాడు ఇప్పుడు పేదవాడనే అయిపోతున్నాడు. 500 నోట్లు 1000 రూపాయల నోట్లు బ్యాన్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెసిషన్ విచ్ వాజ్ టేకన్ బై ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే దొంగ నోట్లు ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. మళ్ళీ కొత్త నోట్లు రిలీజ్ చేస్తారు. కొంతవరకు ఆర్థిక వ్యవస్థ బాగుపడడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కమోడిటీస్ వాల్యూ కూడా బాగా ఇది అవుతుంది. ఎందుకంటే 100 రూపాయల నోట్ ఇస్తే ఈరోజు ఏమీ కాదు. 500 నోట్ మరీ కాకుండా చీప్ అయిపోయింది. కరెన్సీ వాల్యూ కూడా పెరగడానికి, రూపాయి బలం పెరగడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంటుంది సార్. ముందరే 500 నోట్స్ 1000 నోట్స్ బ్యాన్ చేయమని చెప్పారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు పూర్తిగా బ్యాన్ చేసేయడం వల్ల బ్లాక్ మనీ అంతా బయటపడుతుంది. ఇప్పుడు మొత్తం అందరూ బయటపడతారు. ఎంత బ్లాక్ మనీ ఉందో మాకు కూడా తెలుస్తుంది కదా ప్రజలందరికీ. మోడీ గారి నిర్ణయం అయితే అందరికీ నచ్చింది. దీనివల్ల ప్రజలకు కూడా మంచి జరుగుతుంది అనుకుంటున్నాం మేము అందరం.